ఇంకా జాతర నుంచి స్టార్ట్ అయిపోయాము, లేట్ అయిపోతుంది ఇంకా బోనాలకి అనేసి. సో వెళ్ళగానే ఇంకా మా చెల్లిని రెడీ చేసాము, అంటే మొత్తం రెడీ అయింది, ఓన్లీ హెయిర్ స్టైల్ ఫేస్కి అలా రెడీ చేసాము. సో ఇంకా అందరు వెయిట్ చేస్తున్నారనమాట, ఇంకా బోనాలు స్టార్ట్ కాలే అని. అప్పటికి 11 అయిపోయింది. అక్కడ లోపల ఫ్యాన్ లేకుండే, సో అందుకే ఫుల్ స్వెట్ వస్తుంది, అసలు అదే నవ్వుతున్నాం అనమాట, ఫుల్ వేడిగా ఉంది అనేసి. ఇంకా హెయిర్ స్టైల్ ఒకటి చేసి బయట సైడ్ వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చొని ఫేస్కి క్రీమ్ అవి అప్లై చేద్దామంటే సరే అని ఇంకా బయటికి వెళ్ళాము. సో ఇక్కడ కొంచెం ఫ్యాన్ ఉండే, రిలీఫ్ అనిపించింది. ఇంకా మేకప్ అది ఇది ఏం వేసుకోలేదు, న్యాచురల్గా ఉండే, నార్మల్గా క్రీమ్ ఒకటి, పౌడర్ వేసుకుంది అంతే. ఇంకేమీ ఫౌండేషన్ అవి ఇవి ఏం అప్లై చేయలేదు, చాలా స్వెట్ వస్తుంది కదా ఎందుకు అనేసి ఇంకా ఏమీ పెట్టుకోలేదు. అంటే వీళ్ళ సైడ్ బోనాలు వచ్చేసి ఇంకా అందరూ వెళ్ళి వాళ్ళ కులం వాళ్ళు అక్కడే ఇంకా వండుకొని తినేసి వస్తారంట. సో వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ అయింది, ఇంకా చాలా దూరం ఉందనేసి మేము వెళ్ళలేదు. వాళ్ళే వెళ్ళేసి ఇంకా చాలాసేపటికి 3-4 అలా అయింది, అప్పుడు వచ్చారు. మేము ఇంకా ఇంటి దగ్గర తిన్నాం, వాళ్ళు అక్కడ తిన్నారు. వీళ్ళ దగ్గర బోనాలు అంటే ఇంకా మేకను కోస్తారంట. మా మమ్మీ వాళ్ళ సైడ్ లేదు, మా అత్త వాళ్ళ సైడ్ కూడా ఉంది అలాగే, కానీ నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడము. ఇంక ఇది వచ్చేసి ఫైనల్ లుక్ అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ ఇలా వేసాము, బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అవుతున్నారనమాట. ఇంకా నేను పాపకి తినిపిద్దామనేసి పెడుతున్నాను ఫుడ్. మా మామయ్య వాళ్ళు ఎత్తుకున్నారు, సో అలా ఆడిపిస్తూ తినిపిస్తున్నా. అక్కడ బ్యాండ్ కొడుతుంటే మా పాప ఇక్కడ వచ్చేసి డ్యాన్స్ చేస్తుంది, సో అదే నవ్వుతున్నాము, ఎలా డ్యాన్స్ చేస్తుంది చూడండి అని. ఇంకా మేకని అలా తీసుకెళ్ళి బోనాల ముందు అలా కడిగి ఏమో చేస్తున్నారు. నేను ఇంకా బయటికి వెళ్ళిపోయాను అంతే, వీడియో తీసుకొని. బ్యాండ్ కొట్టే వాళ్ళు ఇంకా వీడియో తీస్తుంది మా కోడలు అనేసి ఇక్కడ సైడ్ తిరిగి చూస్తూ నవ్వుతున్నారనమాట. అందుకే మేము కూడా జోక్ వేస్తున్నాం, వీడియోలో బాగా వస్తారనేసి ఇంకా ఇటు సైడ్ తిరుగుతున్నారనేసి. ఇంకా వీడియోస్ వచ్చేసి మొత్తం మా కోడలు తీసింది. ఇంకా వాళ్ళు బోనాలకు వెళ్ళేసి వచ్చిన తర్వాత పందిట్లో గాజులు వేద్దామనేసి ఇంక అందరు వచ్చారు కదా అని స్టార్ట్ చేశారు. వేయడానికి ఎవరు లేరు, అంటే మేమే తీసుకొచ్చి వేసుకోవాలి. అక్కడ ఇంకా మా ఆడపడుచుని కూర్చోబెట్టారనమాట, తనకి వేయమనేసి.
ఇంకా నైట్ వచ్చేసి పెళ్లి కూతుర్ని చేయడానికి తీసుకెళ్తారనమాట. అంటే మా పెద్దనాన్న వాళ్ళ చెల్లి చేసిందనమాట ఫస్ట్ వాళ్ళ మేనత్త. సో అలా ఇద్దరు ముగ్గురు చేశారు. ఇంకా అక్కడ స్నానం చేయించి పెళ్లి కూతుర్ని చేసి దాని తర్వాత ఎవరైనా ఒకరు బైక్ పైన తీసుకెళ్ళాలి. ఇక్కడ వాళ్ళ అన్నయ్య తీసుకొని వస్తున్నారనమాట. అలా ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళ ఇంటికి అలా ముగ్గురేమో చేశారు. ఇంకా దాని తర్వాత ప్రతానం చేసి ఇంకా వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి పంపిస్తాము. అంటే నైట్ వాళ్ళ ఆడపడుచు వాళ్ళు వచ్చి పసుపు కొమ్ముతో తాడు కట్టి ఇంకా గోల్డ్ ఏమేమి ఉందో అప్పుడు పూజ చేసి ఇక్కడ వేసేసిన తర్వాత వాళ్ళ ఇంటికి పంపించేస్తాము. సో నైట్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారనమాట. ఇంకా వాళ్ళు తెచ్చిన బట్టలు ఆమెకు పెట్టేసి ఆ శారీ వేరేది కట్టించేసి ఇంకా వాళ్ళతో పంపిస్తామన్నమాట. ఇంకా తనతో పంపించాల్సిన బియ్యం కలిపేసి ఇంకా తనతో పంపించేస్తాము. సో ఇంకా హనుమాన్ టెంపుల్కి వెళ్తామన్నమాట. అక్కడ కడగాల్సిన వాళ్ళందరూ కాలు కడిగి కొన్ని మనీ ఇచ్చేస్తారు తనకి. దాని తర్వాత ఇంక ఇక్కడ తీసుకొచ్చి ఇలా చేయడం ఫస్ట్ టైం నేను చూడ్డాము. అంటే ఆమె అక్కడ నిల్చొని మనీ అడుగుతుంది. సో ఇచ్చిన తర్వాత పంపించింది వాళ్ళని. సో ఇంకా ఇంతటితో వ్లాగ్ అనేది ఎండ్ అయింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.